కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. రాజకీయ కురువృద్ధుడు, ఒక చేయితో ఎమ్మెల్యేని, మరొక చేయితో ఎంపీని గెలిపించిన రాజకీయ కురువృద్ధుడు, మాట ఇస్తే తప్పని నాయకుడు, అత్యంత జనాదరణ కలిగిన నేత విష్ణువర్ధన్ రెడ్డి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నిక కావడంలో జర్నలిస్టులు కలిసి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రవి, రంగా, వల్లి, జాకే, శ్రీను, విజయ్, సుధాకర్, చెన్నైలు కలిశారు. ఓకే అంటే చెప్తా. అందరు వాళ్ళ వైడ్ ఎక్కువ పెట్టు, ఇలా ఎక్కువ పెట్టు వైడ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతు బిడ్డకి విష్ణువర్ధన్ రెడ్డికి కేడీసీసీ చైర్మన్ ఇవ్వడం మేము జర్నలిస్టు తరఫున సన్మానం చేశాము. కేడీసీసీ బ్యాంకు ఫస్ట్ స్థానంలో తీసుకుపోతాడని విష్ణువర్ధన్ రెడ్డి మాకు చెప్పాడు. ఓకేనా? ఓకే, నేను చెప్తలే నెమ్మదిగా నేను చెప్తాను. ఆడియో ఓకే కదా బాబు? మన రవి లాంటి వాళ్ళు పెడతారు ఆ ఫోటో. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరంటే ఫస్ట్గా విష్ణువర్ధన్ రెడ్డి పేరే చెప్తారు. అయితే ఆయన ఎదురూరు నుంచి ఎంపీపీ నుంచి ఒక ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి ఎవరంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు. అయితే ఆయన చేతుల్లో సర్పంచ్లే కాదు, ఎంపీపీలే కాదు, జడ్పీటీసీలే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసిన ఘనత ఆయనకు. అయితే ఈరోజు కేడీసీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడంతో మా జర్నలిస్టు తరఫున అందరం కలిసి బొకేలు అందించి ఆయనకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపినాము. ముఖ్యంగా తెలియజేయడం అంటే పేద రైతులకు ఎలా అయితే లోన్లు ఇచ్చి ఆదుకుంటున్నారో అలాగే మా జర్నలిస్టు మిత్రులు కూడా రైతులుగా ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత లోన్లు ఇచ్చి కూడా ఆదుకుంటారని చెప్పేసి మేము కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ఆయనకి పెద్ద నాయకుడే, పదవి చిన్నదైనా అయితే ఆయనలో సేవ చేయాలన్న దృక్పథం ఎక్కువ ఉంది కాబట్టి ఆ సేవ గుణం ఉన్న వ్యక్తి ఉండడంతో అవినీతికి తావు లేకుండా పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి ఈరోజు 5వ స్థానంలో ఉన్న కేడీసీసీ బ్యాంకును మొదటి స్థానంలోకి తీసుకెళ్తారని చెప్పేసి మనమందరము జర్నలిస్టు తరఫున కోరుతున్నాము. థ్యాంక్ యూ.